హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎంబీ టేల్స్. అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? నేను కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి అదే అనమాట. సో ముందు రోజు ఈవినింగ్, వ్రతం ముందు రోజు ఈవినింగ్ స్నానం చేసేసి నేను ఇంకా దేవుడి సామాన్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకుందాము అని చెప్పేసి అన్నీ పైనుంచి కిందికి దింపాక తెలిసింది ఏంటి అంటే అక్కడ కూడా దుమ్ము ఉంది పైన అని, అదంతా క్లీన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ నేను ఇంటర్నెట్లో చూసిన ఒక DIY ట్రై చేస్తున్నాను. అదే గోధుమ పిండి కొంచెము అందులో నిమ్మకాయ వేసేసి ఆ తర్వాత కొంచెం డిష్ సోప్ వేసేసి దాంతో క్లీన్ చేశాను అనమాట. ఇత్తడి సామానం అంతా కూడా అదంతా బాగానే క్లీన్ అయింది నాకైతే. బట్ చింతపండుతో అయితే ఇంకా బాగా క్లీన్ అయ్యింది అనిపించింది. ఇంకా ఆ తర్వాత దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని అంతా సదిరేసుకొని పూజ చేసుకొని ఇంకా అప్పుడు కొనుక్కోవాల్సినవి ఉంటాయి కదా పూజకి, వాటి గురించి అనేసి బయలుదేరామన్నమాట. మాకు దగ్గరలో శబరి స్టోర్స్ అనేసి ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఉంది. లాస్ట్ ఇయర్ నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో చూపించాను నేను ఆల్రెడీ. సో అక్కడికే వెళ్ళాము. జనరల్గా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాము, బట్ ఆ రోజు ఇంకా కొంచెం క్లౌడీగా ఉంది అండ్ చాలా లేట్ అయిపోయింది. 7:30 ఆ టైం అయినట్టుంది. ఇంకా అందుకనేసి బస్సు ఎక్కి వెళ్ళిపోయాము. బస్సు ఉంటుంది అక్కడికి. సో బస్సు ఎక్కి వెళ్ళాక యాక్చువల్గా అన్నీ మాకు అక్కడే దొరుకుతాయి జనరల్గా అయితే, బట్ ఆ రోజు లిటరలీ ఏమీ దొరకలేదు. తమలపాకులు కూడా సరిగా లేవు, మామిడాకులు, పువ్వులు అసలు ఏమీ లేవు. అంటే ఆ స్టోర్ ఓనర్ నెక్స్ట్ వీక్ రక్షాబంధన్ ఉంది కదా, దాంతోపాటు అందరూ చేసుకుంటారు అనేసి అంట ఏమీ స్టాక్ చేయలేదు. సో ఇంకా ఓన్లీ అరటిపళ్ళు, చిన్న అరటిపళ్ళు, కొబ్బరికాయలు అండ్ తమలపాకుల్లో కొంచెం బెటర్గా ఉన్న తమలపాకులు తీసుకొని రిటర్న్ బయలుదేరిపోయాము. ఇంకా వెళ్ళేటప్పుడు వర్షం పడింది. సో లక్కీగా బస్ ఎక్కేసాము, అమ్మయ్య తడవకుండా అనుకున్నాము. ఇంకా వెళ్తూ ఇంకో పిట్ స్టాప్ ఆస్టా. పువ్వులకి నేను ఇంకా అక్కడ పువ్వులు దొరకలేదు కదా, ఆస్టాలో ఒక బొకే తీసేసుకుందాము. అండ్ పూజకి నేను మోస్ట్లీ బొకే తీసుకుంటాను. సో అది తీసుకుందామని ఆస్టాకి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ రోజు అయితే చాలా బొకేస్ ఉన్నాయి. ఇంకా అందులోంచి పువ్వులు అండ్ ఇంకా కొన్ని పూజ దగ్గర కావాల్సిన బెల్లము, మెయిన్గా మెయిన్ గ్రాసరీ అదంతా కూడా ఇందులో తీసేసుకున్నాను. లైక్ బటర్ అదంతా కూడా చూస్తున్నారు కదా, ఇవే అనమాట పువ్వులు. ఎందుకో ఎక్కువ సెక్షన్స్ పెట్టారు. జనరల్గా అయితే ఒక చోటే ఉంటాయి, ఈ సెక్షన్ అంతగా ఉండదు, బట్ ఆ రోజు మాత్రం ఉన్నాయి. అండ్ ఇవే అన్నీ కూడా లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పువ్వులు అండ్ కొంచెం ప్రైజీగానే ఉంటాయి. సో నేను అందులో కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉన్నవి అండ్ చామంతి పువ్వులే తీసుకోవాలి అనుకున్నాను. బికాస్ గులాబీ పువ్వులు అవన్నీ ఏంటంటే పటాలకి పెట్టినప్పుడు కింద పడిపోతూ ఉంటాయి కదా, సో చామంతి పువ్వులు అయితే బాగుంటాయి చూడడానికి కూడా అన్నట్టు ఇంకా చామంతి పువ్వులు బొకే తీసుకున్నాము. అండ్ అప్పటికే టైం ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. నేను ఫుల్ ఆకలి మీద ఉన్నాను, డిన్నర్ టైం కదా. ఇంకా అక్కడే ఒకటి ప్రోటీన్ యోగర్ట్ తీసేసుకున్నాను అనమాట. అది యోగర్ట్ విత్ మిక్స్ ఆఫ్ గ్రానోలా అనమాట. సో అలాగ మీకు చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి మొత్తం యోగర్ట్ బౌల్. దానికి పైన సెపరేట్గా ఇలా ఒక బౌల్ వస్తుంది, అందులో గ్రానోలా ఉంటుంది. అది అందులో మిక్స్ చేసుకొని తినేయడమే అనమాట. ప్రోటీన్కి ప్రోటీన్ అండ్ ఎనర్జీ కూడా వస్తుంది కదా అనేసి ఇంకా తిని అప్పుడు ఇంటికి బయలుదేరాం. ఇంటికి రాగానే యాజ్ యూజువల్గా మళ్ళీ పనులు స్టార్ట్ అయిపోయినాయి. పూజకు కావాల్సినవి అన్నీ సెట్ చేసుకోవాల్సినవి ఉంటాయి కదా. మనము ఎంత క్లీన్ చేసుకొని ఎంత సర్దుకున్నా కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. పూజ అంతా అయ్యే వరకు ముందు రోజు నుంచి నెక్స్ట్ డే పూజ ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు ఏదో ఒక టాస్క్ మిగిలిపోయినట్టే అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాగే ఇంకా నేను పువ్వులతో స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ పువ్వులన్నీ కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని నేను కింద కొన్ని వాటర్ పోసి పెడతాను, సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ కదా ఫ్రెష్గా ఉంటాయి అని. ఇంకా ప్యారలల్గా డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటూ శనగలు నానబెట్టుకోవడము, మినప్పప్పు నానబెట్టుకోవడము, సో ఏవేవైతే కావాలో రేపటికి నెక్స్ట్ డే పూజకి అవన్నీ కూడా సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ పూజలు పండగలు అవన్నీ ఉన్నప్పుడు అందులోనూ మనం వర్క్ చేస్తున్నట్టయితే అండ్ ఇంట్లో చిన్నపిల్లలు అది ఉంటే అసలు లిటరలీ ఎంత పని ఉంటుందో కదా. లైక్ అన్ని ప్రెప్స్ అన్నీ ముందే అయిపోవాలి, అన్నీ అదే రోజు చేసుకుందాము, అదే మార్నింగ్ చేసుకుందాము అంటే అసలు ఎంత హెక్టిక్ అయిపోతుందో ఆఫీస్ వర్క్ తోటి, పిల్లల్ని చూసుకోవడంతో పాటు పూజకు అన్నీ సర్దుకొని చేసుకోవాలంటే. సో ఫస్ట్ 2 years అయితే మా అమ్మ ఉండింది నాకు అన్నీ సర్ది పెట్టడానికి. ఆ తర్వాత ఇయర్ ఎప్పుడైతే నేను చేసుకున్నానో ఆ ఇయర్ సూపర్ హెక్టిక్ అయిపోయింది అన్నీ ఒకే రోజు చేసుకోవడం వల్ల. అందుకని ఇంకా ఆ తర్వాత ఇయర్ నుంచి ఎప్పుడు కూడా నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను. ఒక 2 weeks ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట అంత క్లీనింగ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా. అండ్ ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మళ్ళీ లెగిసి స్నానం చేసేసి
ముగ్గు వేయడానికి వచ్చేసాను నేను. అండ్ మాకు సమ్మర్స్ కదా, అందుకనేసి మార్నింగ్ 5 o'clock 4:30 కల్లా మనకి ఇండియాలో 7:30 మార్నింగ్ 7:30 అవుతే ఎలా ఉంటుంది అంత వెలుగు వచ్చేస్తుంది. సో ఇంకా నేను అండ్ ఆల్సో నేను ముగ్గు స్నానం చేయకుండా అసలు వేయను అనమాట. అది ఏ రోజైనా సరే, పండగ రోజు అనే కాదు, ఇన్ జనరల్ కూడా స్నానం చేసే ముగ్గేస్తాను. సో ఆ రోజు కూడా అంతే, ఇంకా ముగ్గేసేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. కుకింగ్ స్టార్ట్ చేసేయాలి కదా. అండ్ ఆల్సో ఆ రోజు నేను వర్కింగ్ కూడా. సో మ్యాక్సిమం నేను ప్లాన్ చేసుకున్నది ఏంటంటే 8:30 కల్లా ప్రసాదాలన్నీ అయిపోతే అప్పుడు ఇంకా దేవుడి దగ్గర ఒక 1/2 hour to 45 minutesలో అంతా సదిరేసుకొని కూర్చొని పూజ చేసుకుంటే 10 కల్లా ఇంకా పూజ అంతా అయిపోవాలి అనేసి అలా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ తీసాను కదా ఈ స్పూన్స్, ఇవి నేను ఓన్లీ పూజ టైంలో వాడతాను అనమాట. గరిటెలు, నార్మల్ గరిటెలు అవన్నీ మనం ఎవ్రీడే వాడే కుకింగ్కి, అవి నేను పూజకి పెట్టాను అనమాట. సో అందుకనేసి అవన్నీ తీసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్గా ఆ రోజు నేను ఎక్కువ స్పెషల్స్ అంటూ చేయలేదు. నాకు కుదిరిన టైంలో ఈజీగా అయిపోయేవి. లైక్ పులిహోర, గారెలు, పరవన్నం అండ్ ప్రసాదం చేశాను అనమాట, రవ్వ ప్రసాదం. కాకపోతే ఈసారి రవ్వ ప్రసాదం కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. వాటర్తో కాకుండా పాలల్లో ఉడకబెట్టి చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. అది మేబీ నేను రెసిపీ ఇంకోసారి ఎప్పుడైనా షార్ట్స్లో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ చాలా సింపుల్ అది. పాలు బాగా మరిగించేసి అందులో కొంచెం నేతిలో వేపేసిన రవ్వ వేసేసి బాగా ఉడకబెట్టేసి ఇంకా యాజ్ యూజువల్ జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేసేసి లాస్ట్లో దింపేసి ఇంకా చల్లారాక అప్పుడు బెల్లం వేసేసి కలిపేస్తే సరిపోతుంది. సో అది మాత్రం బాగా కుదిరింది ఆ రోజు. అండ్ నాకు ఇవన్నీ చేస్తుంటే ఏమనిపించిందంటే అసలు పెళ్ళికి ముందు ఆర్ పెళ్ళైన ఫస్ట్, లైక్ మా అమ్మ ఉన్న 2 years కూడా నేను జస్ట్ లెగిసి రెడీ అయ్యి వచ్చి పూజ దగ్గర కూర్చునేదాన్ని. అదే నాకు పెద్ద టాస్క్లా ఉండేది. అలాంటిది ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే అసలు అన్ని వంటలు అన్నీ చేసుకొని అంతా రెడీ అయ్యి కూర్చొని పూజ చేసుకుంటుంటే అసలు వాట్ ఏ చేంజ్ అనిపించింది. అంటే ఒక అమ్మాయి లైఫ్ ఎంత చేంజ్ అవుతుంది లైక్ మన పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు అండ్ తర్వాత బాధ్యతలు పెరిగి మనకి మనమే లైఫ్ని లీడ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అనే డిఫరెన్స్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ పూజల టైంలో ఆర్ పండగల టైంలో ఇల్లంతా మనమే మేనేజ్ చేసుకొని అంతా సెట్ చేసుకొని పూజలు ఇవన్నీ చేస్తున్నప్పుడు అన్నీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీఆర్ నాట్ దాట్ లిటిల్ ఎనీ మోర్ అనేసి. పెద్దగా అయిపోయాము, వీఆర్ దట్ అడల్టింగ్ ఈజ్ హార్డ్ అంటారు కదా, ఆ ఫేజ్ బాగా హిట్ అవుతుంది అనమాట. మీకు కూడా అలా అనిపిస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మ్యాక్సిమం వంటలన్నీ అయిపోయాక లాస్ట్లో నేను గారెలు వేయడం పెట్టుకుంటాను అనమాట. సో ఆ రోజు కూడా అంతే, గారెలు వేస్తుంటే అప్పుడే బాబు లెగిసాడు. సో మధ్యలో మళ్ళీ బ్రేక్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి గారెలు వేసాను. గారెలు అంతా ఫినిష్ చేసేసి ఆ తర్వాత ఇంకా పూజ దగ్గర సర్దుకోవడం అవంతా స్టార్ట్ చేశాను. బై ద వే మీకు ఇంకో విషయం చెప్పనా, నేను పెళ్ళికి ముందు ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళి వంట చేసిందే లేదు. అలాంటిది ఇప్పుడు ఐ లిటరల్లీ కుక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అనమాట. లైక్ వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు ఎనీథింగ్ ఐ కెన్ కుక్ అండ్ ఐ విల్ కుక్. సో అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ నా లైఫ్లో. అండ్ ఇక్కడ ఇంకా అంతా అక్కడ అయిపోయింది అన్నప్పుడు వచ్చేసి మొత్తం డెకరేషన్ అంటే పెద్దగా ఏం చెయ్యను నేను, బికాస్ నాకు అలాగా ట్రెడిషనల్ ఓల్డ్ వేలోనే పూజ చేసుకోవడం ఇష్టం అనమాట. కాకపోతే జస్ట్ వెనకాల హీటర్ ఉంటుంది కదా, అందుకనేసి అది కవర్ చేయడానికి ఆ బ్యాక్ డ్రాప్ ఒక్కటే పెడతాను. యాజ్ యూజువల్ ఇంకా అంటే నాకు పెళ్ళయ్యాక ఎలాగైతే నేను పూజ చేసుకున్నానో ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటాను, ఏది ఎక్స్ట్రా యాడ్ చేయను. అండ్ నాకు అలాగే బాగా అనిపిస్తుంది కూడా, ప్రశాంతంగా హాయిగా, అంటే మన పద్ధతిలో మనం చేసుకున్నట్టు అనేసి ఇంకా అన్నీ సర్దుకొని అంతా కూర్చొని ఇలా మా ఇంటి అమ్మవారిది వరలక్ష్మి పూజ మేము చేసుకున్నాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు MV Tales. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.